విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ దైవాత్మల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ దైవాత్మల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపుతుంది అమ్మా మరియమాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా సింగారమాత మా కొరకు ప్రార్థించు దేవమాత అవసరమును గుర్తించి తీర్చిన తల్లి పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మాకున్న కష్టాలు కన్నీరు తీర్చుతుంది అమ్మా మరియమాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా వేలాంగిని మాత మా కొరకు ప్రార్థించు దేవమాత తానన్న 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 దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో ఈ సమయం అతి కోసం దేవదేవుని సాన్నిధ్యం ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం Praise the Lord. 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 ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా మరియ తల్లి జన్మదినోత్సవం ఆరోగ్యమాత పండుగను కొనియాడుటకై ఈ యొక్క బలి పూజలో పాల్గొనవచ్చి ఉన్నాం.
త్రియేక దేవుడు మరియు మన రక్షకుడైన యేసు ప్రభు కన్యగర్భంలో ఉద్భవించి మన కొరకు బలి అయి ఉత్థానమై తన వసగిన ఆత్మ ద్వారా తన సంఘమును ఈ ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో మరియ తల్లి పాత్ర చాలా విశిష్టము, చాలా ప్రత్యేకము. కావున యేసు ప్రభువుని ఆరాధిస్తూ, విశ్వసిస్తూ, ప్రేమిస్తూ, మరియ తల్లిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ జీవిస్తున్న కథోలిక బిడ్డలమైన మనం ఈ సమయంలో మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బలి పూజలో పాల్గొందాం. ప్రత్యేకించి ఈ యొక్క మహోత్సవానికి మన ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసిన మన మేత్రాసన పాలనాధికారి పూజ్య గురుశ్రీ దుగ్గింపుడి విజయపాల్ ఫాదర్ గారిని ప్రత్యేకంగా మన మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరియు మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన గురువులందరికీ కూడా ప్రత్యేక ఆహ్వాన శుభాశిష్యులు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. వచ్చిన మఠకన్యలకు కూడా స్వాగతం. మీ అందరికి కూడా మరియ తల్లి సన్నిధికి, దైవ సన్నిధికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరియ తల్లి ఆరోగ్యమాత మహోత్సవంతో పాటు సింగారం విచారణ స్థాయిలో క్రీస్తు జయంతి 2025 సంవత్సర జూబిలీ వేడుకలు కూడా జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కాబట్టి మన విచారణలో మరియు ఇతర విచారాల నుంచి వచ్చిన మీరు కూడా దేవునికి వందనాలు చెల్లించండి. మీ అందరి ఉద్దేశములు మీరు పూజలో సమర్పించుకుంటున్నారు. ఈ సమయంలో అందరం కూడా మరొకసారి మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవునికి ఆయన చిత్తం నెరవేర్చడానికి కావలసిన జ్ఞానం, ధైర్యం, యుక్తి, శక్తి అనుగ్రహించమని బలి పూజలో మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రత్యేకించి మన మిత్రాసన పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారి వారి ఉద్దేశములు కూడా మరి తల్లి ద్వారా దేవునికి సమర్పించి వేడుకుందాం. అందరూ కూడా శ్రద్ధతో బలి పూజలో పాల్గొనగలని తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ దివ్య పూజా బలిని త్రిత్వైక సర్వేశ్వరుని నామాన్ని స్మరించుకుంటూ ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మఠవాసులారా, పూజ్య గురువులారా, ఇప్పుడే మన విచారణ గురువు ఫాదర్ జోసెఫ్ గారు తెలియచేసినట్టు ఈరోజు మనము పరిశుద్ధ మరియమ్మ గారి జన్మదినోత్సవాన్ని స్మరించుకుంటూ గొప్ప పండుగ జరుపుకుంటున్నాం. ఆ మరియ తల్లినే ఆరోగ్యమాతగా గుర్తించి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాతి దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. దీనితో పాటు 2025వ సంవత్సర విచారణ స్థాయి జూబిలీ వేడుకలను సింగారం విచారణ తరపున 2025 క్రీస్తు జయంతి జూబిలీ వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ గొప్ప విశేషాలను గుర్తు చేసుకుంటూ అతి పవిత్రమైన ఈ దివ్య పూజా బలిని కృతజ్ఞతతో దేవాతి దేవునికి సమర్పించుదాం. మనం అర్పించేటటువంటి ఈ దివ్య పూజా బలి దేవాతి దేవునికి చాలా ప్రీతికరమైనది, ఇష్టమైనది. దేవాతి దేవుడు
మెచ్చేటటువంటి అత్యున్నతమైన ప్రార్థన దివ్య పూజా బలి. ఈ రోజున దేవాతి దేవుడు మనందరినీ ప్రేరేపించి పలు పలు ప్రాంతాల నుండి ఇక్కడి దాకా రప్పించి ఈ దివ్య పూజా బలిలో పాల్గొనే అనుగ్రహం దయచేశారు. కాబట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, ఇదే దివ్య పూజా బలిలో కొంతమంది పిల్లలు క్రొత్తగా దివస ప్రసాదాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నారు కూడా. దేవుడు వారి హృదయంలోనికి దివ్య ప్రసాద రూపములో మొట్టమొదటిసారిగా వేంచేయబోతున్నారు. కాబట్టి ఆ పిల్లలందరికీ అభినందనలు తెలియచేస్తూ మనందరం కూడా ఈ చిన్నారి బిడ్డల కోసం ప్రార్థించుదాం. ఈ పూజ ఆరంభంలోనే మనం చేసినటువంటి పొరపాట్లను కూడా స్మరణ చేసుకుంటూ మన పాపాలు మన్నించమని ప్రభుని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధ క్రీస్తు మన్నించుమా. జీవితం విడిచి పాపిగా నేను తిరుగాడితిని, దోషిగా నేను మిగిలిపోతిని. పాపిగా నేను తిరుగాడితిని, దోషిగా నేను మిగిలిపోతిని. పరలోక తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహముల వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జననము ద్వారా ఈనాడు మేము ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మా విచారణ జూబిలి వేడుకలను జరుపుకొను భాగ్యమును మాకు అనుగ్రహించినందులకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మేము సమర్పించు ఈ కృతజ్ఞత మహిమా స్తుతి గీతమును దయతో ఆలకించి మమ్ము ఇంకా అధికముగా
దీవించుమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13 నుండి 18 వచనములు. దేవుని ఆలోచన ఎవరికి తెలియను? ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది. మన ఆలోచనలు మనల్ని పెడత్రోవ పట్టించును. నశ్వరమైన మన దేహము మన ఆత్మను కృంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని మందగింపచేయును. ఈ భూమి మీద వస్తువులను తెలుసుకొనుటకు మాకు కష్టము. చుట్టుపట్లనున్న వానిని గ్రహించుటకే మేము యాతన పడవలయును. ఇక స్వర్గలోక విషయములను అర్థం చేసుకోగలవారెవరు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవరు తెలుసుకోగలరు? ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజుమార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, రక్షణ పొందుచున్నారు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయమా దేవుని స్తుతింపుము. నా ఆత్మ శరీరమా ప్రభువును కీర్తింపుము. భూలోక ప్రజలారా దేవుని పూజింపుడు. అందరు కలిసి పరలోక దూతలారా, సైన్యములారా, భూలోక ప్రజలారా దేవుని పూజింపుడు. నేను అతనిని సేవకు మాత్రుడిగా కాదు, నీ ప్రియ సోదరుడిగా స్వీకరింపుము. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ పట్టణము. పునీత పౌలు గారు ఫిలెమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు
9, 10 మరియు 12 నుండి 17 వరకు వచనములు. సహోదరులారా, క్రీస్తునందు శాసించుటకు బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. యేసు క్రీస్తు కొరకు రాయబారి అప్పుడు బందీయులను అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చేరేందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దకు ఉంచుకోవాలని ఉన్నది. కానీ నాకు సహాయం చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపాను. నీవు నీ ఇష్టం ప్రకారంగా చేయుటకు నాకు అభితము కనుక నీ సమ్మతి లేక నేను ఏమి చేయలేను. ఒవేసి నుండి నిన్ను తాత్కాలికంగా దూరమగుటకు నీవు అతని తిరిగి శాశ్వతముకు పొందుటకు కావచ్చు. అప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నో రేట్లు అధికుడు. అతడు ప్రత్యేకంగా నాకు ప్రియ సహోదరుడు. ఇది శరీర విషయంన ప్రభు విషయంన నీకు అతడు ఎంతటి వాడో కాగలడు. కనుక నిన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచుకొనినచో నాకు నీవు స్వాగతింపమిచ్చినట్లే అతని స్వాగతింపము. ఇది ప్రభువాక్కు. వందనములు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 24 వరకు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 24 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా
ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడొకటొచ్చే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియ గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరినట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రశ్నించేంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రత్యేక విధముగా ఈ సింగారం గ్రామంలో దేవాలయ ప్రాంగణములో సమావేశమై పండుగలను జరుపుకుంటున్నాం. ఏం పండుగలు అని ఆలోచిస్తే, ముందుగా మరియమాత జన్మదినోత్సవము, రెండవదిగా ఆరోగ్యమాత, అదే మరియమాతను ఆరోగ్యమాతగా ప్రత్యేకంగా స్మరణ చేసుకుంటున్నాం. ఇక మూడవదిగా జూబిలీ సంవత్సరం 2025వ సంవత్సర జూబిలీ వేడుకలలో మన సింగారం విచారణ తరపున సమిష్టిగా ఈ జూబిలీ వేడుకలను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ మూడు అంశాల గురించి ఈ ప్రసంగంలో శ్రద్ధగా ఆలకించుదాం, తెలుసుకుందాం. మొట్టమొదట మనం విశ్వాసులుగా, క్రైస్తవ బిడ్డలుగా ఇప్పుడైనా ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకొని ప్రకటించవలసినటువంటి ఒక నగ్న సత్యం ఏమిటంటే, అదే మనము విశ్వసించే దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుడు. మనం నమ్ముకునేటటువంటి దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుడు. మనము ఆరాధించేటటువంటి దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుడు. కాబట్టి ఆ త్రిత్వైక సర్వేశ్వరునికే స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత సర్వము ఆయనకు మాత్రమే చెందుతుంది. ఆ త్రిత్వైక సర్వేశ్వరుని స్మరించుకుంటూనే పూజను ప్రారంభించాం. మహిమ గీతంలో అదే త్రిత్వైక సర్వేశ్వరుని స్మరణ చేసుకుంటూ పితైన సర్వేశ్వరునికి మహిమ, పుత్రుడైన క్రీస్తు ప్రభునకు మహిమ, పరిశుద్ధాత్మ సర్వేశ్వరునికి మహిమ, త్రిత్వైక సర్వేశ్వరునికి మహిమ అని చెప్పి చక్కగా పాట పాడుకున్నాం. అదే త్రిత్వైక సర్వేశ్వరుని నామమునే చివరన పూజ ముగించి ఆశీర్వాదం పొంది ఇక మన గ్రామాలకు ఇండ్లకు వెళుతూ ఉంటాం. కాబట్టి
బాగా క్రైస్తవ బిడ్డలుగా మనము స్పష్టముగా గుర్తుపెట్టుకుందాం. మన ఆరాధన, మన స్తుతి, ఘనత, మహిమ అంతా కూడా కేవలము త్రిత్వైక సర్వేశ్వరునికి మాత్రమే చెందుతుంది. ఇది మొదట ప్రధానమైన అంశం. ఇక రెండవది, ఆ త్రిత్వైక సర్వేశ్వరుడే మరియమాతను ఎంపిక చేసుకున్నాడు. ఆమెకు దైవమాత అనేటటువంటి బిరుదునిచ్చాడు. అది దేవుని సంకల్పం, దైవ చిత్తం, దేవుని అనుగ్రహము ఆమెకు ఆ విధంగా లభించింది. దీనిలో ఏ మానవుని పాత్ర లేదు, ప్రేరణ లేదు. ఇది కేవలము దైవ సంకల్పమే, దేవుని అనుగ్రహమే, ఆయన కృప ఆశీర్వాదమే. ఏమిటది? మరియమాతను దేవుడు దైవమాత అనేటటువంటి గొప్ప బిరుదును అనుగ్రహించాడు. మదర్ ఆఫ్ గాడ్. దేవుడు ఆమెకు అంత గొప్ప బిరుదునిచ్చాడు కాబట్టి తప్పకుండా ఆమెను అన్ని విధాలుగా ఎంపిక చేసుకున్న తరువాత ఆయన సంరక్షిస్తాడు, కాపాడుతాడు, దీవిస్తాడు. ఆమెకు కావలసిన సకల అనుగ్రహాలను దేవుడే ఆమెకు ఉచితముగా దయచేస్తాడు. ఏమిచ్చాడు ఆమెకు? ప్రత్యేకమైన 3 వరాలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఏమిటవి? ఆమె నిష్కలంకమాత, ఆమె జన్మ పాపముతో కూడా జన్మించకుండా ఆమె నిష్కలంకమాతగా, అమలోద్భవి మాతగా జన్మించింది. ఆమె నిత్య కన్యక. ఇగో ఈ 3 కూడా, ఆమె జననము, ఆమె కన్యత్వము, ఆమె ఈ భూలోకంలోనే కాదు స్వర్గరాజ్యంలో కూడా నిత్యము జీవించటానికి అమలోద్భవి మాతగా దేవుడు ఆమెకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందులో ఈరోజు మనం స్మరించేటటువంటిది ఆమె జన్మ దినోత్సవము. ఆమెను దేవాది దేవుడు జన్మ పాపము నుండి కూడా విడుదల చేశాడు. నువ్వు నేను మనందరము కూడా ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాటుకు ప్రతిఫలంగా జన్మ పాపముతో ఈ భూలోకములో అడుగు పెడుతున్నాం. కానీ మరియమ్మ గారు దేవుని అనుగ్రహం వల్ల ఆమె జన్మ పాపము నుండి కూడా విడుదల పొంది ఆమె జన్మించింది. మనందరికీ తెలుసు, మనం పదే పదే ధ్యానిస్తూనే ఉంటాం. ఆమె జననముతోటి రక్షణ చరిత్రలో ఒక క్రొత్త ఉద్యమము ప్రారంభమైనది. అందుకోసమే అంటాం, రక్షణ చరిత్రలో ఒక క్రొత్త హృదయము మరియమాత జన్మదినోత్సవము. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. అనంతమైన తన ప్రణాళికలో దేవుడు మానవులందరినీ రక్షించాలనే కోరుకుంటాడు. అందరూ సత్యమును తెలుసుకొనవలెననియు, అందరూ జీవమును, నిత్య జీవమును పొందవలననేదే దేవుని యొక్క అభిలాష. అందులో భాగంగానే తన కుమారుని ఈ లోకానికి లోకరక్షకుడిగా,
మెస్సయ్యగా, కరుణామయుడిగా, ప్రేమమూర్తిగా పంపించాడు. అగో ఆ క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించటానికి ఒక సాధనముగా మరియమాతను ఎంపిక చేసుకున్నాడు. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఇది దేవుని సంకల్పం. తన కుమారుని ఈ లోకానికి పంపాలని ఉద్దేశించటము దేవుని సంకల్పం. అది ఆ సంకల్పంలో భాగంగానే ఆయన ఒక స్త్రీని, మరియమాతను ఎంపిక చేసుకున్నాడు. ఆ మరియమాతను ఎంపిక చేసుకోవటం మాత్రమే కాదు, ఆమెను అన్ని పాపముల నుండి, జన్మ పాపము నుండి కూడా ఆయన విడుదల చేశాడు. మనం కొన్ని వాక్యాలు చూసినట్లయితే ఆదికాండంలోనే కనపడుతుంది. 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైర్యము కలుగును. స్త్రీ గురించి, ఆమె జననము గురించి పరోక్షంగా మొదటి వాగ్దానం దీని ద్వారా అమలవుతూ ఉంది. అంటే దేవుని ఆలోచనలో, దైవ ప్రణాళికలో ఆ మరియ తల్లి అదిగో ఆది కాండములోనే, ఆరంభములోనే ఆమె పాత్రను దేవుడు ఈ విధంగా వ్యక్తపరిచారు. మికా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ప్రభు ఇలా అంటున్నారు, బెత్లెహేమునందలి ఎఫెతా, నీవు యూదా నగరములో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు ప్రజలను నీ నుండి ఉద్భవించు అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును అని రక్షకుడి గురించి మరియమ్మ గారు పొందబోయేటటువంటి అనుగ్రహాన్ని గురించి మీకా ప్రవక్త ముందుగానే తెలియచేశారు. పునీత జాన్ డొమాస్కస్ గారు ఇలా అంటున్నారు, మరియమాత జననము మన విశ్వాసానికి ఆనంద దినము. ఈరోజు మరియమాత జననాన్ని స్మరిస్తున్నాం. ఈరోజు జన్మించినటువంటి ఆ మరియమాత జననం మానవ రక్షణలో ఎంతో క్రొత్త ఉద్యమానికి నాంది పలికినటువంటి రోజు. పునీత అగస్టిన్ వారు ఓ మాట చెప్పారు, మరియమాత ఒక పూల తోట, అందులో నుండి క్రీస్తు అనే లిల్లీ పుష్పముల ఆయన పూశాడు, జన్మించాడు. కాబట్టి మరియమాత జననము మానవులమైనటువంటి మనందరికీ రక్షణకు నాంది. యేసు ప్రభుని ఈ లోకానికి పంపించటానికి మరియమాతను దేవుడు ఒక సాధనముగా ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ఆమెకు ఈ అనుగ్రహాలన్నీ అందించాడు. ఆమెను ముందుగానే అన్ని విధాల కాపాడాడు, రక్షించాడు, తన సాధనముగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఇదే ఆమె ప్రత్యేకత. ఆమె జన్మదినోత్సవాన్ని ఈరోజు మనము గుర్తుపెట్టుకుంటున్నాం. మనం సాధారణంగా పిల్లల జన్మదినోత్సవాలను కుటుంబాల్లో చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. తల్లి కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి. ఎంతమంది తల్లుల జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు? పిల్లలకే ప్రాధాన్యతనిస్తాం. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకే ప్రాధాన్యతనిస్తారు. మరియమాత
జన్మదినం కూడా ఈరోజు స్మరిస్తున్నటువంటి మనము దానిని ఆ మరియమాత ఏ విధంగా త్యాగం చేస్తుందో అలాగే మనం కూడా క్రీస్తు జననానికి ప్రాధాన్యతనిచ్చి డిసెంబర్ 25 క్రీస్తు జయంతిని గొప్పగా జరుపుకుంటాం. కానీ ఆ డిసెంబర్ 25 కంటే ముందుగా ఈ మరియమాత జన్మదినోత్సవాన్ని కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి అవసరాన్ని శ్రీసభ గుర్తించి ఈ రోజున సెప్టెంబర్ 8 అంటే రేపు ఈ గొప్ప పండుగను జరుపుకునే భాగ్యాన్ని మనకు శ్రీసభ అందించింది. తల్లి కుటుంబంలో అత్యున్నతమైన పాత్ర పోషిస్తుంది. తన భర్తకు ఒక భార్యగా, పిల్లలకు తల్లిగా తాను చేసేటటువంటి సేవ వెలకట్టలేనిది. అంత గొప్ప జీవితాన్ని తల్లి జీవిస్తుంది. ఆమె చూపించేటటువంటి ప్రేమ, ఆదరణ, అభిమానం డబ్బుతో వెలకట్టలేం, మరే వస్తువుతో వెలకట్టలేం. ఆమెకు కుటుంబంలో అంత గొప్ప గౌరవం లభిస్తుంది. ఇక ఒక కుటుంబంలో ఒక స్త్రీకి, తల్లికే అంత ప్రాధాన్యత ఉంటే శ్రీసభ మొత్తానికి సర్వమానవాళ్ళని రక్షించటానికి అగో ఆ పరలోకము నుండి ఈ భూలోకములో అడుగుపెట్టినటువంటి క్రీస్తు ప్రభునకు జన్మనిచ్చినటువంటి తల్లి, ఆ తల్లి పండుగ జన్మదినోత్సవ మహోత్సవము మనందరికీ కూడా శ్రీసభ సభ్యులుగా ఇంకా ఎంత గొప్ప ఆనందాన్ని అందించాలో దీన్ని బట్టే మనం గ్రహించవచ్చు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనందరం ఒక నిమిషం మౌనంగా మన సొంత మనవులను మరియు తల్లి ద్వారా తిరిగి దేవునికి సమర్పించుకుందాం. దయగల దేవా, పరమ తండ్రి, మీ బిడ్డలుగా మీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ మా విన్నపములను మీకు అర్పించి ఉన్నాము. క్రీస్తు ప్రభు మహిమగల నామములో మీరు అంగీకరించి మమ్మ దీవిస్తున్నారని నమ్మచ్చు. మాతో పాటు మా కొరకు విజ్ఞాపన చేయించిన మరి తల్లి విజ్ఞాపనలు మీరు స్వీకరించి గొప్ప దీవెనలు మా అందరిపై కురిపిస్తున్నారని మేము విశ్వాసముతో మా యొక్క ప్రార్థనలన్నీ మీకు సమర్పిస్తున్నాం. మీ మహిమ కొరకు మీ చిత్తానుసారముగా మా మనవులన్నీ మీకు అంగీకారమగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేనును మీరును సమర్పించి దివ్య బలి పూజ సర్వశక్తి లభితైన సర్వేశ్వరుడికి అంగీకారమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. సర్వశక్తి గల ఓ ప్రభువా, పవిత్ర కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును సంతోషముతో కొనియాడుచు మా అర్పణను మీ సమక్షమును చేర్చియున్నాము. ఈ కన్యమాత గర్భము నుండి ఉద్భవింప అంగీకరించిన మీ కుమారుని మనిషివతారము ద్వారా మాకు శక్తినొసగుమని వినయముతో ప్రార్థించుచున్నాము. ఈ మా జూబిలి వేడుకలలో మాకు తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా మేము సమర్పించి ఈ బలిని ఆదరముతో స్వీకరింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాను. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత జన్మదినోత్సవమును కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభ కీర్తించుచున్నది. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొసగిన సకల మానవాళికి తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభ ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనుపోబడినను తమ మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్విత ప్రభు రోజు వరకు సంతసముతో నీ సత్యసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. గణాధిపతి సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతముల హోసానా, మహోన్నతముల హోసానా. ప్రభువునామమునా వచ్చేవారు ధన్యులు. మహోన్నతముల హోసానా, మహోన్నతముల హోసానా. హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు నా దేవా, యేసు నా ప్రభువా, నీవే నా శరణు. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు నా దేవా, యేసు నా ప్రభువా, నీవే నా అభయం, నీవే నా శరణు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి,
మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతమైనటువంటి మరియమ్మ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేమందరము కూడా ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడగు లియో జగద్గురువును ఫాదర్ విజయ్ పాల్ మా మేత్రాసన పాలకులను పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ ప్రత్యేకంగా ఈ పండుగ సమయమున ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ చెంత చేరియున్న వీరందరి మనవులను ఆలకించండి. దయగల తండ్రి, నలు దశల చెదరినని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమల్ కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఈరోజు మనం ఇంత గొప్ప పండుగలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భాన మనలో కొంతమంది బిడ్డలు క్రొత్తగా దివస ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పిల్లలు కూడా మొట్టమొదటిసారి ముందుకు రండి పిల్లలు. మీరు క్రొత్తగా దివస ప్రసాదం తీసుకునే పిల్లలు ఇగో ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి పిల్లలు క్రొత్తగా దివస ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తగు విధంగా
సిద్ధపడ్డారనుకుంటా. దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు దివ్య ప్రసాద రూపంలో మొట్టమొదటిసారి మీ హృదయంలోనికి వేంచేస్తున్నారు. దివ్య ప్రసాదం ఒక అమూల్యమైన వరం. దేవుడు ఈరోజు మీకు మొట్టమొదటిసారిగా ఈ వరాన్ని అందిస్తున్నారు. కాబట్టి దివ్య ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఈ సందర్భంలో మీరు ప్రత్యేక విధంగా ప్రార్థించండి. దేవా, నీవు మా హృదయంలోనికి ఆత్మీయ భోజనంగా విచ్చేస్తున్నావు, మీకు వందనాలు అని చెప్పి ఈరోజు మాత్రమే కాదు, పూజలలో తరచుగా పాల్గొని దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆత్మీయ అనుభూతిని పొందాలని చెప్పి పెద్దలుగా మేము కూడా ఆశిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. పెద్దలుగా మనం కూడా ఈరోజు ప్రత్యేక విధంగా ఈ చిన్నారి బిడ్డలను ఆశీర్వదించుదాం. వీరు జీవితంలో మొట్టమొదటిసారి క్రొత్తగా దివ్య ప్రసాదం తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారి హృదయాలలో క్రీస్తు ప్రభువే తిష్టవేసి జీవించాలని చెప్పి వీరి కోసం ఈ పరలోక ప్రార్థన అంకితం చేస్తూ ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, రోగాల నుండి మమ్మ సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గౌరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గౌరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గౌరి పిల్ల లోక పాపములను
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే ఇందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని చెరులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చి విందు, శాంతి దూచి విందు, ప్రేమ పెంచి విందు, విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, జీవమించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఇది సభలకు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఇది సభలకు అధిపతి కావా. అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం సంపూర్ణ నిశ్శబ్దం. ఎందుకంటే మరియ తల్లి ఏం చేశారు? సమస్త విషయాలు తన హృదయములో పదిలపరుచుకొని ధ్యానం చేశారు. ఇప్పుడు మనలో ప్రవేశించిన దైవ కుమారుడు, కన్యమరియసుతుడు, దివస ప్రసాదనాథుడు మనలో ప్రవేశించారు. అనర్హులైన మనలను ప్రేమించారు, క్షమించారు, కరుణిస్తూ కాపాడుచున్నారు. ఈరోజు తన తల్లి జన్మదినోత్సవం ఆరోగ్యమతగా మనందరం గొప్పగా కొనియాడుటకు ప్రభు అనుమతించారు, ఆశీర్వదించారు. త్రియేక దేవునికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకించి దేవుని మహా ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రారంభంలో తెలియజేసిన విధంగా మరియమాత జన్మదినోత్సవాన్ని ఆరోగ్యమాత పండుగగా మరియు క్రీస్తు జయంతి జూబిలీ 2025 పండుగను మనము జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పవిత్ర కార్యం నెరవేర్చుకోవడానికి మనందరినీ కూడా ఆశీర్వదించి, నడిపించి, దీవించి మహిమను పొందిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మరియు మనందరి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ దేవుని బిడ్డలుగా మన విశ్వాస యాత్రలో ధైర్యముగా మన సిలువనెత్తుకొని ముందుకు వెళ్ళడానికి బలముగా విజ్ఞాపన చేస్తున్న మరి తల్లికి చప్పట్లతో మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈరోజు ప్రత్యేకముగా ఈ యొక్క మహోత్సవ సందర్భముగా మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన మన మిత్రాసన పాలకులు,
రెవరెండ్ ఫాదర్ దుగ్గింపడి విజయపాల్ గారు గత 4 నెలలుగా మన మేత్రాసన పగ్గాలు పట్టి ముందుకు చక్కగా నడిపిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకించి మనకి బలిపూజ సమర్పించి చక్కగా 3 విషయాలు సందర్భోచితంగా మనకు బోధించి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరియ తల్లి గౌరవిస్తూ మనందరం కూడా విశ్వాసములో బలముగా ముందుకు సాగునట్లుగా ప్రోత్సహించిన మన ప్రియతమ పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మేత్రాసన పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మధ్యకు వచ్చేసి ఈ గొప్ప మహోత్సవాన్ని ముఖ్య అతిథిగా వారు నెరవేర్చి ఉన్నారు. చాలా సంతోషం. మరియు ప్రత్యేకించి 17 మందికి నూతన దివస ప్రసాదం అందించి ఉన్నారు. వారి యొక్క పాలనాధికార పరిస్థితిలో దేవుడు ముందుకు నడిపించాలని వారి ఉద్దేశములను సమర్పిస్తూ మనం ప్రత్యేకించి ప్రార్థించుదాం. దేవుని యొక్క మహిమ కొరకు మన మేత్రాసనం ఇంకా ఎంతగానో అభివృద్ధి చెందాలని మనందరం కూడా మరి తల్లి ఫాతిమా మాత మన యొక్క మేత్రాసన తల్లి, ఆ తల్లిని అడుగుదాం. ఆ పిదప మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన గురువులందరికీ కూడా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి ప్రజల్ని ఇక్కడికి రప్పించడానికి సహకరించిన గురువులు తిమ్మరాపడి విచారణ గురు ఫాదర్ యాగారెడ్డి, మల్లకపల్లి విచారణ గురు ఫాదర్ దుగ్గిపొడి ప్రశాంత్ మరియు మల్లకపల్లి సిస్టర్స్ వలసమ్మ వారి కమ్యూనిటీ, తర్వాత బస్సులు ఏర్పాటు చేయడానికి సహకరించిన తిమ్మరాపేట్ సిఎస్ఏ సభ సిస్టర్సు, మహేశ్వరం సెయింట్ మేరీస్ స్కూల్ సిస్టర్ ప్రిన్సిపల్ అండ్ సుపీరియర్ వారికి, ఇంకా సహకరించిన గురువుల మఠవాసులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకించి ఈ యొక్క పండుగ కొరకు సహకారం అందించిన వారు గుడి పెద్దలు, సంఘ పెద్దలు, ఉపదేశులు, మహిళలు, మన యొక్క గ్రామంలో మన విచారణ స్థాయిలో ఆ యొక్క ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు. ఎన్నో పనులు చూసుకున్నారు, శ్రమించారు, పీఠం అలంకరించారు. ఆ విధంగా సహాయపడిన పెద్దలకి, మహిళలకి, ఉపదేశులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి పాటల ద్వారా రవి వారి బృందం, సంగీతం ద్వారా ప్రశాంత్ సహాయ సహకారాలు అందించారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఆహారం తయారు చేసడానికి రాజు వారి బృందం, టెంట్స్ మధుకర్ వారి బృందం, సౌండ్స్ నరేష్ వారి బృందం, మరియు పనులు చేసిన కార్మికులైన మహిళలు, ధర్మదాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మరి పెద్దల విచారణ గురు ఫాదర్ కాసుమారెడ్డి గారికి వారి విచారణలో వారు అనౌన్స్మెంట్ చేశారు, సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పూజ మొదలు కాక ముందు ఉదయం 9 గంటల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అంతకుముందు కూడా వచ్చాయి. వర్షం బాగా వస్తుంది, పండగ ఉందా అంటే ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనం వర్షాన్ని చూస్తున్నాం, ఇప్పుడు జరిగేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత దేవుడు చూస్తున్నాడు, 10 నిమిషాల తర్వాత విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. మరియ తల్లి చూస్తున్నారు, మరియ తల్లి వారి స్వాధీనంలో ఉంచుకున్నారు. పండుగ జరుగుతుందని చెప్పేసి చెప్పే ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా 5 నిమిషాలు గట్టిగా వర్షం పడింది, ఇంకొక 5 నిమిషాలు మామూలుగా వర్షం పడింది, ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు వాతావరణం చూస్తే అసలు వర్షం పడిందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ విధంగా ఈరోజు పండుగ చేసుకోవడానికి మరియ తల్లి ముందుబడి కానపల్లి వివాహంలాగా ప్రభువుని అడిగి మనకు సహాయం చేపించారు. ఇది గొప్ప మన కళ్ళ ముందు జరిగిన అద్భుతము, ఆశీర్వాదం. ప్రియమైన సహోదరులు, ఈ విధంగా మన కుటుంబాలలో జపమాల ప్రార్థన ద్వారా మరియ తల్లి ఇలాంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు మనకు జరిగిస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చేసి చాలా ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందుకుంటున్నారు. కాకపోతే సాక్ష్యం చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద దీవెనలు పొందుకొని సాక్ష్యం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యక్తి జోజిపేట నుండి నాగోతు శౌరయ్య, ఆయన వరికోత మిషన్
దాని యాక్సిడెంట్ గురయ్యారు. ఒక వ్యక్తి ఆ మిషన్ వెనక్కి తీసుకెళ్ళుచుండగా ఆయన డ్రైవర్ చూడలేదు వెనక వ్యక్తి ఉన్నారని, ఆయన కూడా చూడలేదు. ఆ వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు చూడకపోవడం వల్ల ఆ వరికొత్త మిషన్ టైర్ ఆయన మీదకి వెళ్ళిపోయింది. పక్కటెముకలు విరిగిపోయినాయి. నేను హాస్పిటల్లో చేరిపోయాగానే నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా సీరియస్గా ఉన్నాడు పరిస్థితి. ఆశీర్వదించాను, మరి తల్లికి సమర్పించానని చెప్పాను, ప్రార్థన చేయమని చెప్పేశాను. ఇందాక వాళ్ళ సతీమణి కలిసి మా ఆయన చాలా బాగున్నాడు అని చెప్పేసి తాను, అయితే నువ్వు వచ్చే 2 మాటలు చెప్పంటే మీరు చెప్పండి, నా బదులు నాకు కొంచెం భయంగా ఉందని చెప్పేసి అని చెప్పింది. ప్రియ సహోదరులారా, చాలా సీరియస్ పరిస్థితి. కొన్నిసార్లు బ్రతకడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మరియ తల్లి సహాయం ద్వారా ఆశీర్వదించారు. ప్రియమైన సహోదరులారా, మొన్ననే మా సింగారం విచారణలో కూడా ఒడిచర్ల రవి అని తనకి ఊపిరితిత్తులో నిమ్మొచ్చేసి తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పేసి అలాగా చాలా సీరియస్ పరిస్థితిలో ప్రవేశించాడు. బతకడమే కష్టం అన్నట్టుగా. కానీ మరియ తల్లి సహాయం ద్వారా తాను సజీవంగా ఉన్నాడు. మరియ తల్లి సాయం ద్వారా దేవుడు ప్రభు అతన్ని ఆశీర్వదించి మరణాపాయం నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విధంగా ఎన్నో ఇంకా చాలామంది నేను చూస్తున్నాను, ఇక్కడికి వస్తున్నారు, నేను అడిగితే చెప్తున్నారు వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది మీ మధ్యలో కూడా ఉన్నారు, కొంతమంది భయపడుతున్నారు. అయితే అక్కడ వెనకాల పుస్తకం ఉంది, పుస్తకంలో మీరు తప్పకుండా మీరు భయపడితే మీ సాక్ష్యాలు అక్కడ రాయండి, తర్వాత మేము ప్రకటిస్తాం. ఎందుకంటే ఈ విధంగా ప్రకటించడం ద్వారా వినటం వలన విశ్వాసం, తెలియని వాళ్ళు కూడా వచ్చేసి మరియ తల్లి సహాయం తీసుకుంటారు, దేవుని దీవెనలు పొందుకుంటారు, అనేక దేవునికి మహిమకరమైన ఆశీర్వాదాలు చూస్తారు. ప్రియమైన సహోదరులారా, ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో ప్రభువా, ఈ పరమరహస్యము ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియ మాత ఉత్సవమును సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఉదయోగముగాను ఉండును. కావున నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పెద్దలు వాళ్ళ ఫాదర్ విజయపాల్ పాలనాధికారిని సన్మానించడానికి ముందుకు రాగలరు. చప్పట్లు కొడదాం అందరూ కూడా. మన మేత్రాసన పాలనాధికారి ఫాదర్ జయపాల్ గారు మన మధ్యలోకి మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచ్చేసి ఉన్నారు. మన ఎంతో గొప్ప సందర్భమైనటువంటి ఒక మహోత్సవ దినాన మనందరి కోసము పూజను సమర్పించి ప్రార్థన చేసినట్టు ఫాదర్ గారికి ఒకసారి మన గ్రామాలు సింగారం విచారణ మరియు గ్రామాలు కొండపర్తి, పెన్షన్పూర్, నరసింహలగూడెం, ఐనవోలు సంఘ పెద్దల తరపున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేద్దాం మన చప్పట్లతో. చాలా మంది మరి రాజకీయంలో మరి కీలక పాత్ర పోషిస్తున్నారు పెద్దలు, వాళ్ళందరూ కూడా మన మధ్యలో ఉన్నారు. గుడి పెద్దలుగా వాళ్ళ సంతోషాన్ని దుశ్శాలతో సన్మానిస్తూ ఫాదర్ విజయపాల్ గారిని సన్మానిస్తూ వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సింగారం మహిళామణులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి మహిళామణులు అందరూ కూడా మరి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దుశాలతో సన్మానిస్తున్నారు. వారికి కూడా మరి ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫర్ యువర్ ప్రెజెన్స్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పరిశుద్ధ కన్యమాత జన్మదినోత్సవమున ప్రత్యేక ఆశీర్వాదముల కోసం మీ శిరములను వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత జన్మదినోత్సవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు
మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తించుదురుగాక. పరిశుద్ధ మరియ మాత జన్మదినోత్సవమున ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను స్వర్గీయ బహుమానములను మీతో పాటు తోడ్కొని వెల్దురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ సదా దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ దైవాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపుతుంది అమ్మా మరియ మాత నా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా సింగార మాత నా కొరకు ప్రార్థించు దేవమాత.